సామాజిక తనిఖీ మనకు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ప్రెసిడింగ్ అధికారిని వేదికని అనుకరించి అదేవిధంగా సోషల్ యాడ్ టీమ్ని అదే అంబుడ్స్మెన్ సార్ని విధంగా ఎస్ఆర్పిని సోషల్ యాడ్ అదేవిధంగా సోషల్ యాడ్ డిఆర్పీలు టీజెస్ సిబ్బంది కూలీలు ఎంపీపీ జెడ్పీటీసీ అంటే ఏమైనా అధికారులు అందరూ ఉంటే మనకు అదర మండలంలో 2021 జూన్ 1 నుంచి మార్చి 31 వరకు మొత్తం వేజు 2,76,14,610 రూపాయలు, మెటీరియల్కు 6,69,34,225 రూపాయలు. అదేవిధంగా ఫారెస్ట్ ఎక్స్పెండిచర్ వేజు 3,94,304, మెటీరియల్ 27,76,210 రూపాయలు. అదేవిధంగా పిఆర్ ఎక్స్పెండిచర్ వేజు 23,780 రూపాయలు, మెటీరియల్ 9,43,040 రూపాయలు. టోటలు ఈ సామాజిక గత 1 నుంచి 12 అంటే ఈ 13 రోజులకు గ్రామంలో చేయడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీల గ్రామ సభలు నిర్వహించి ఓపెన్ ఫోరం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి అందరూ సహకరించాలని కోరుచు ఎస్ఆర్పిని మాట్లాడచ్చు. 10 గ్రామ పంచాయతీల యందు 2వ విడత సామాజిక తనిఖీని గ్రామాల వారీగా నిర్వహించడం జరిగింది. ఈ 10 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఖర్చు అయిన రూపాయలు మొత్తం 3,45,00,000 ఖర్చు పెట్టారు. 701 పనులు టేకప్ చేశారు. వీటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా తీసుకొని ఆయా గ్రామ పంచాయతీల వారీగా తనిఖీ నిర్వహించి తనిఖీ అనంతరం గుర్తించినటువంటి విషయాలను గ్రామ సభలో చర్చించి అక్కడ చర్చించిన విషయాలనే మరొకసారి అంశం వారీగా వేదికగా చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా చిట్లంగుంట గ్రామ పంచాయతీ నివేదిక ముందుగా చదివి వినిపిస్తారు. ఈ గ్రామానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా స్టేజ్కి అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా గౌరవ డిఆర్డిఓ గారికి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. కూలీల వేతనాలు గాను 34,74,823, సామాగ్రి రూపంలో 12,23,523, మొత్తం 46,98,340 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 59 పనులు అనేది చేశారు మేడం. వీటికి సంబంధించిన రికార్డులన్నీ కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఇష్యూ మేడం, నేమ్ బోర్డులు అనేది 6 మాత్రమే పెట్టడం జరిగింది. అవును మేడం, పేమెంట్ కూడా చేసుకోలేదు. 2 ఉన్నారు మేడం. చేసిన మేడం పెట్టేది ఆల్రెడీ పెయింట్ అంత వేసి రాసింది మేడం. కింద ఎవరు మేడం? ఇక్కడ చేస్తున్నాం ఆడిట్ కల్లా పెట్టి ఉంటే మంచి రిపోర్ట్ వచ్చేది. నాకు వీడియో
7 days టైం ఇస్తా బుక్ చేసి పెట్టి నెక్స్ట్ మేడం 6వ ఇష్యూ వర్క్ డీటెయిల్స్ మేడం ఇవి. 7 మేడం ముగ్గురు జాబ్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు, ముగ్గురు యాడింగ్ కోసం ఇచ్చిండ్రు, అవి ఇప్పించడం జరిగింది మేడం. అయిపోయింది మేడం. ఈ వర్క్ సైట్ ఫెసిలిటీస్ అనేది కల్పించట్లేదని తెలిపిండ్రు మేడం. వెబ్సైట్ ఫెసిలిటీస్ లేవమ్మా డోర్ టు డోర్లో అడిగితే కూలీలో పడేస్తాను వీళ్ళు పెట్టట్లేదు. అంటే దెబ్బలు తగిలితే ఆఫీస్లోనే ఉన్నాయి మేడం, ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే తీసుకెళ్ళాలని. ఇబ్బంది ఉంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉన్నది మేడం, అది వెబ్సైట్ తీసుకోవాలి. 2 సార్లు తీసుకెళ్ళాను మేడం, ఎవరికి అవసరం పడలేదు. అది ఫస్ట్ ఉన్నా లేకున్నా తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ వచ్చిందా, అది వచ్చినాక తీసుకోబోతున్నారా లేదా? అది బరువు అవుతుందా? నీళ్ళ డబ్బా పెట్టినా ఇచ్చారు మేడం, ఎప్పుడో సర్టిఫికేట్ తీసుకెళ్ళాను. ఇప్పుడు వెబ్సైట్ దగ్గర పెట్టినా మేడం, పెట్టిన మరి కూలీలు కల్పించట్లేదన్నా. డోర్ టు డోర్లో కొంతమంది చెప్తున్నారు మేడం ఈ వర్క్ సైట్ ఫెసిలిటీస్ కల్పిస్తలేరు. నెక్స్ట్ 100 days కంప్లీట్ అయింది మేడం, క్వాంటిటీ అనేది తగ్గించడం జరిగింది. 2 మేడం. ఏం చేస్తారు 100 days కంప్లీట్ 2020 పెట్టిన అయినా ఐడియా ఉన్నట్టు. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ మేడం. లెవెన్త్ మేడం, డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు మేడం. ఈ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 90% చేయడం జరిగింది మేడం. ఈ వేతన రసీదులు అనేది పంపిణీ చేశారు. ఈ 7 రిజిస్టర్స్ అప్డేషన్ ఉన్నాయి మేడం. వర్క్ సైట్ ఫొటోస్ అనేది పని జరుగుతున్న పూర్తయిన ఫోటోలు చేయించారు మేడం, బిఫోర్ ఫోటోలు చేయించలేదు. మేడం, వర్క్ ఫైల్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఈ మాస్టర్ రోల్ కాల్ అనేది చేశారు మేడం. 25% చెక్ మెజర్ కూడా చేశారు. కొలతల పుస్తకాల్లో 12, 13 కాలమ్స్ రాశారు మేడం. ఈ సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. 22 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ అమౌంట్ అయితే చూపించమని అది రిటర్న్ అయినా ఉండాలి. అయినా ఇప్పుడు ఎంత వచ్చింది? 10,000 సర్క్యులర్ ఏమన్నా ఉంటుంది, ఎందుకంటే యాక్ట్లోనే 85%
10% అయినా బెటర్ ఈ అమౌంట్ అని చెప్పి ఆఫీస్ మేడం డెసిషన్ తీసుకొని డ్రాప్ చేస్తారా వాళ్ళ పడతలేదు ఇట్లా నీళ్ళు పోస్తున్నాయి మరి బాగుంటే ఎక్కువ పేమెంట్ బాగుందని వాళ్ళనే బాగుందని వాళ్ళనే 24 మేడం. పీపీవి 86% ఉన్నాయి మేడం. అది బీపీవి మేడం. ఇది వచ్చేసి 25 మేడం. అవెన్యూ ప్లాంటేషన్ 2021 ఇయర్వి వాచ్ అండ్ వార్డ్ మాత్రమే రావడం జరిగింది. ఇవి 83% ఉన్నాయి మేడం. ఫిట్టింగ్ ప్లాంటింగ్ రాలేదు మేడం. ఓన్లీ వాచ్ అండ్ వార్డ్ పేమెంట్ మాత్రమే మనకు వచ్చింది. లాస్ట్ ఇయర్ ఆడిట్లో అయిపోయినాయి మేడం. అది అమౌంట్ నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్రోల్ చైన్ మేడం. యాప్టేషన్లో పీపీలో 150 మొక్కలు పెట్టిండ్రు. 92 ఉన్నాయి మేడం. 58 చనిపోయినాయి. ఏది మేడం? 26 మేడం. 27 మేడం. 27 మేడం. కమ్యూనిటీ ప్లాంటేషన్ 82% ఉన్నాయి మేడం. మేడం. ఈ బయో ఫెన్సింగ్ ప్లాంటేషన్ 81% ఉన్నాయి మేడం. ఇక్కడ కానుగా ఉన్నాయి మేడం. 2021లో నాటారు మేడం వాళ్ళు. ఇచ్చిండ్రు. అవెన్యూకి ఇచ్చిండ్రు, బీపీవీకి ఇచ్చిండ్రు. ఇది ఇవ్వలేదు మేడం. చేసామంటే మనకు మెటీరియల్ అమౌంట్ అయిపోయింది. అంటే మనకు పేమెంట్ అని కొన్ని పేమెంట్ పెండింగ్ అని ఐడీలు ఉన్నాయా ఉన్నాయి మేడం. సపోర్ట్ మొత్తం అవే సరే 29 మేడం. ఈ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించట్లేదు. ఏం చేయాలి రోజుగారు దివాస్? దానికి సంబంధించి మనం ఉపాధి హామీ పథకంలో ఏమేం పనులు చేస్తున్నారు, జాబ్ కార్డ్ అప్డేషన్ జరుగుతున్నాయా లేదా, మంత్లీ వైజ్గా గ్రీవెన్స్లు వస్తున్నాయా లేదా, ఎంతమంది పనికి పెడుతున్నాము, వేతనాలు కరెక్ట్ వస్తున్నాయా, పే స్లిప్లు ఇస్తుండ్రా అనేది వాటన్నింటి కూడా మనం చర్చించుకోవాలి మేడం. కూలీలతో హక్కుదారులు. అవును మేడం. ఒకసారి దానికి సంబంధించి ఏమేమి చర్చించుకుంటున్నారు అనేది ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. చేయాలి పంచాయత్ సెక్రటరీ మేడం. పంచాయత్ తర్వాత ఈజీఎస్ సిబ్బంది. చెప్పింది అర్థమైందా? దయచేసి రాసుకోండి, నోట్ చేసుకో. 7 రిజిస్టర్స్ ఎట్లా అడుగుతున్నారో రిజిస్టర్లు అడుగుతున్నారు. నెక్స్ట్ ఆ రిజిస్టర్ అడుగు రోజ్గార్ దివాస్ అని. ప్రస్తుతం ఎలాంటి పనులు జరగట్లేదు. అసలు మస్టర్ లేదు. డిమాండ్ పెడితే మస్టర్ మండే నుంచి పెట్టారు మేడం. మేము ఆడిట్ అవ్వలేదు. అప్పుడు చెప్తే మొన్న శనివారం రోజు డిమాండ్ పెట్టేసి ఇప్పుడు చేసి ఎన్ని ప్లాంటేషన్ ఉంది
వాచన్ వాడు పెట్టారా పెడుతున్నాం వాళ్ళు క్లియర్గా పేరా రాస్తారు మళ్ళీ పోయి వాళ్ళు ఎన్ఐసీలో అప్లోడ్ చేస్తారు సమాంతర తనిఖీ చేసినప్పుడు ఒక వర్క్ కూడా నడుస్తలేదు మేము ఇంత పొడుగు చెప్పుకుంటాం ఈజీఎస్లో సగం నడితే 60 వాచన్ వాడు లేదా వాళ్ళు నర్సరీ నడిచే ఒకలేదా డిమాండ్ పెట్టి మాస్టర్ ఇస్తే కదా వాళ్ళు చూస్తారు చూపించలేదు మాస్టరే లేదు మాస్టర్ మనకు డిమాండ్ మస్తు పెడతాం మాస్టర్ ఇచ్చినా లేదా వర్క్ ఐడి రాయాల్సి ఉండగా ఒక ఎంబుక్లో 2-3 వర్క్ ఐడీలు రాయడం జరుగుతుంది మేడం. చాలా దూరంలో ఉంటుంది మేము తెచ్చుకోలేదు ఏం షార్టేజ్ నెక్స్ట్ 32 మేడం, ఈ చెరువులో పూడికతీత పనికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటర్ అనేది మనకు చూపించాలి. అది చూపించాలి, అది గ్రామ ఎంసీసీలో ఉన్నాయని చెప్తుండే మనకు. లేదా అలాంటి చెరువులు చాలా ఉన్నాయా మండలం ఏం లేవు మరి మీరే తయారు చేసి సంతకం పెట్టించుకున్నారు ఇరిగేషన్ నెక్స్ట్ 33 మేడం, ఈమె 6 రోజులు పనిచేసినట్లు మస్టర్ నందు హాజరులు సంతకాలు ఉన్నాయి, కానీ టోటల్ మ్యాండేట్స్లో 5 రోజులు వేయడం వల్ల 1 రోజు నష్టపోయింది మేడం. ఎవరు సీవై ఇది సిఓ కాదు మేడం, విలేజ్ 6 అనే వేయాల్సింది పోయి 5 అనే వేయడం వల్ల 1 రోజు వ్యక్తికి. ఇది వచ్చేసి మెయింటెనెన్స్ మేట్ ఉన్నాడు అప్పుడు మేడం 21లో మేడం. మేడము ఈ మేట్ పనికి వస్తాడా పంట మిర్చేస్తున్నాడు అవైలబుల్ పంటలోనే ఉంటుంది. మస్టర్లో సంతకాలు కానీ హాజరులు కానీ లేవు, కానీ పేమెంట్ అనేది చేయడం జరిగింది మేడం సిఓ గారు. ఏం మాట్లాడతారు సిసి రోడ్లకు సంబంధించి 2 వర్క్ ఐడీలు తనిఖీ చేయడం జరిగింది మేడం. ఇవి ప్రస్తుతం ఎలాంటి తేడాలు అనేది రాలేదు. రిపోర్ట్ ఇస్తారు ఇదే రిపోర్ట్ ఆ, మొత్తం పేమెంట్ వచ్చింది సిసి రోడ్స్ ఇది ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2017-18 మేడం. ఓల్డ్ వర్క్ ఐడీస్. క్యూసీ వరకు రిలీజ్ అయింది 19లో వచ్చినాం. సరే ఒకసారి చూడండి ఇంకేమైనా చేయండి రిపోర్ట్ ఇస్తే పెండెన్స్ ఒకటి మొన్న నాకైతే పీసీ అయితే అదే పీసీ అమౌంట్ కొంచెం కొంచెం ఇస్తున్నారు. ఒక 5% అమౌంట్ చెప్పారు. రిపోర్ట్ తీసుకోవడానికి సో ఉడిమిల గ్రామ పంచాయతీ.
మొత్తం అన్ని జిల్లాలు దీని ఎన్ని ఉన్నాయి దీనివి 18 ఉన్నాయి మేడం. పెట్టండి. 18. రారని చెప్తున్నా. ఇప్పుడు డిమాండ్ కోసం అయితే దరఖాస్తులు తీసుకుంటారు కదా, నో డిమాండ్కి వచ్చేసి వాళ్ళది ఆ మంత్లో వచ్చేసి ఎవరు కూడా పనికి రాకపోతే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి గ్రామంలో ఈ మంత్లో వచ్చేసి ఎవరు కూడా పనికి రావడం లేదనేది ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ అది ఎవరు కూడా మనకు రాసి ఏం లేదు, ఇప్పుడు మనం పోయి పిలుస్తాం అమ్మ పడింది పిలుస్తాం, కానీ వాళ్ళు రాము అని చెప్తాం. అదే మేడం రిజిస్టర్లో రాసుకోవడం సంతకం పెట్టడం. అదే ఉండాలి. రైట్ మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ 60% చేశారు మేడం. ఎందుకు తప్పు ఉంది? ప్రెషర్ లేదు. పే స్లిప్లు అనేది పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు మేడం. ఈ 7 రిజిస్టర్స్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది. పనులు ఇచ్చారు అయితే దానికి పంపిణీ లేదండి. ఆ రిజిస్టర్ కాదు, బాధ్యత పూర్తిగా వేసినట్టు చేరాలి. ఖచ్చితంగా కూలీలకు ఇచ్చేసి సంతకం తీసుకుంటాం. ఏడుంది? రిజిస్టర్ మన కానీ చూపించండి. మనం ఇష్యూ చేసింది అదే చూపించాలి. మనం ఇష్యూ చేసినాం బాగానే ఉంది, కానీ ఆ గ్రామ పంచాయతీలో పెట్టి బీరోలు భద్రంగా పెట్టి ఇచ్చి కూడా పొడవు తీసుకున్నాం. ఇదే ఇంకొకటి నేను ఏడ గుర్తుపట్టాలి. చేయించుకోవాలి. మళ్ళీ సార్ వచ్చినప్పుడు లేదు మేడం, అంటే సార్ అక్కడ ముందే ఇచ్చేసాను మేడం. చేసి ఎందుకంటే తక్కువనే ఉంది కాబట్టి మరి చేయలేదు ఎందుకు రాష్ట్రం? మనకు అన్ని జాబ్ కార్డులలో కనిపించలేదు కాబట్టి పూర్తి స్థాయిలో లేదు. ఈ 7 కార్డ్ అప్డేషన్ అనేది తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి వస్తుంది, వచ్చినా కూడా ఇవ్వనట్టే వస్తుంది. ఈ 7 రిజిస్టర్స్ అనేది అప్డేషన్ చేయడం జరిగింది మేడం. ఈ ఫొటోస్ అనేది పనులు జరుగుతున్న పూర్తయిన ఫొటోస్ చూపించారు. ముందు చూపించాలి. ఈ వర్క్ ఫైల్ అనేది నిర్వహించారు మేడం. కొలతల పుస్తకాల్లో రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది. మాస్టర్ రోల్ కాల్ అనేది నిర్వహించారు. 25% వేజ్ చెక్ మేజర్ కూడా చేశారు మేడం. కొలతల పుస్తకాల్లో 12, 13 కాలమ్స్ రాశారు. సర్వేల్ రిజిస్టర్ కూడా నిర్వహించారు. ఎన్ని ఉన్నాయి ఉర్మిళ్ళ జాబ్ కార్డ్స్? ఉడిమిల్లలో జాబ్ కార్డ్స్ యాక్టివ్ అయితే 237 ఉన్నాయి మేడం. చేయొచ్చు, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయొచ్చు, కానీ నువ్వు చేయలేవు. ఆడిట్ వచ్చినా మారకపోతే ఎప్పుడు మారుతారు మనం? 18 మేడం. ఈ అవెన్యూ ప్లాంటేషన్ 82% ఉన్నాయి మేడం. 82%. అవును. మరి ఏమైంది, నీళ్ళు పోయట్లేదు? చేస్తుండ్రు మేడం, వాచర్ వాళ్ళు చేస్తుండ్రు. ఇప్పుడు ఈ 2-3 డేస్లో కూడా చెప్పినాము, రీప్లేస్మెంట్ అనేది చేస్తుండ్రు. కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం 72% ఉన్నాయి మేడం. వాన పడక చేయాలి. వాన పడుతుంది. తాగనీకి వాటర్ ఉండదు. మరి వాన పడకపోతే తీసుకొస్తుంది. ఇప్పుడు
మొత్తము ఇదేంటిది మ్యాక్సిమం రాక్ ఏరియా కాబట్టి మీరు ఎక్కడైతే గ్రీనరీ పెంచుతారో వర్షం నేస్తుంది వర్షం వ్యవసాయ వల్ల కాకుండా మనకి ఇంకో వర్క్ ఉంది కదా డీసెంటింగ్ దాంట్లో పెట్టుకోవాలి రెనోవేషన్ ఆఫ్ చెక్ డ్యామ్స్ అయితే ఒకటే ఉంటే చేసినాం మేడం దాన్ని డీసీపీ డ్యామ్లో దూరం ఉందా ఉడిపిల్లి చాలా దూరమా కిలోమీటర్ అక్కడ బోర్ వేస్తే పడుతుంది కదా పడుతుందమ్మా నువ్వు అక్కడ స్టోరేజ్ ఉంది అంటే గ్రౌండ్ వాటర్ రీఫిల్ అవుతుంది ఏరియా అసలు ఆ చుట్టుపక్కల ఏం పొలాలే లేవా పొలాలు పొలాలు ఉన్నాయి పొలాలు రైతులు ఏం చేస్తారు వర్షాలు ఎక్కడ బోర్ నువ్వు మొన్న గిరి వికాసం కింద అప్లికేషన్ కావాలి ఉడిమిలో వచ్చిందా బోర్ వేసిందా ఇంకా కాలేదు ఢిల్లీ కాలేదు డ్రిల్లింగ్ కావాలి సర్వే సర్వే ఒక 50 దాకా ఉన్నాయి 50 కాకుండా బోర్స్ వేస్తున్నారు ఇంకా వేయలేము వేస్తారు వేస్తారు తెలుసా పాజు తీయాలి పాదులు మంచిగా తీసినాం వాన పడ్డప్పుడే ఎక్కువ నీళ్ళు స్టోరేజ్ ఇక్కడ నీళ్ళు పోసినాం ఇక్కడ ట్యాంకర్ పెట్టాను మేడం ఒక అక్కడ 22 మేడం ఈ ఎంబుక్లో ఒక వర్క్ ఐడికి ఒక ఎంబుక్ ఉపయోగించాల్సి ఉండగా 2-3 పనులకు కలిసి ఒక ఎంబుక్ ఉపయోగించారు. 23 మేడం రోజ్గార్ దివాస్ రిజిస్టర్ నిర్వహించలేదు. మేడం ఈ సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు. అసలు ఒక్క మనుషులు కూడా లేదు మేడం. ఏం చేస్తారమ్మా రాషన్ వాడు ఉండదు మొక్కలు బతుకుంటే ఎట్లా బతుకుతుంది 25 మేడం ఈ మస్టర్లో సంతకాలు హాజరు లేవు కానీ పేమెంట్ చేసిండ్రు. నెక్స్ట్ సిసి రోడ్ల పనులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మేడం 2017-18 సంవత్సరాలు ఇవి మెజర్మెంట్ చేసినాం. ఓకే ఉన్నాయి. మారాడుగు గ్రామ పంచాయతీ సామాజిక ప్లాంటేషన్ నర్సరీ అవి ఉంటాయి కదా అవి పూర్తిగా బోర్డ్సే కట్టేట్లే మరి అవి కట్టిందా రెవెన్యూ ప్లాంటేషన్ అది కట్టాల్సింది నువ్వు చెప్పేవి అంటే నర్సరీలో నర్సరీ ఉందా మొత్తం ఖాళీ చేస్తుంది అందులో మనసే అవుతుంది అంటే మాస్టర్ అంటే వాళ్ళకి ఇయ్యరా ఎట్లా రోజు పని ఏం చేస్తలేరా మరి మస్టరీ లేదు కదా మస్టర్ ఉంటే వీళ్ళు పోయి చూసి వస్తారు. ఎవరు మీకు వచ్చింది నేనేనా వెళ్ళిపోయింది ఇప్పుడైతే మీ విలేజ్కి వచ్చిందో అప్పుడు కూడా ఉందా ఉంటే మరి చూస్తున్నారు ఎక్కడ పని చేపిస్తారో ఆ కాలేజీలో కూడా తీసుకెళ్ళి చూపించాలి. మాస్టర్ ఉంటుంది వాళ్ళు కూడా పైన మాకు ఏమంటారు అంటే వీళ్ళు ఈ డేట్లలో పేమెంట్ చేస్తారు మీరేమో సిఎస్సి జరగట్లేదు అని వస్తారు ఏంది క్రాస్ అని చెప్పేసి మాకు 2-3 సార్లు వచ్చినప్పుడు సో ఉంటుంది అది పేమెంట్ ఎట్లా మీకు 8 మేడం ఇక్కడ 100 days కంప్లీట్ కావడం వల్ల 12 రోజులకు సంబంధించి పేమెంట్ అనేది కాలేదు మేడం. ఈ క్వాంటిటీ అనేది తగ్గించడం జరిగింది. 2 హక్కుదారులు మేడం. తెలుసా ఇది ఏం చేయాలి ఏ వర్క్ ఐడి పంచాయత్ సెక్రటరీ మీకు సంతకం పెట్టారు ఈడ పోషమ్మ లింగయ్య ఏ వర్క్ ఐడి ఇప్పుడు వీళ్ళకి 100 days అయిపోయినాయా ఉన్నారా మరి పెట్టేయాలి కదా ఎప్పుడు నెక్స్ట్ వారం ఏమో మారారమ్మా విలే కంపెన్సేషన్ కట్టమ్మా
నైన్ మేడం, డిమాండ్ తీసుకున్నారు, నో డిమాండ్ తీసుకోలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరిగింది. ఈ పే స్లిప్స్ 25% చెక్ మేనేజ్ చేయడం జరిగింది. 12-13 కాలమ్స్ రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేశారు మేడం. ఈ రోజ్గార్ డివైస్ రిజిస్టర్ నిర్వహించలేదు. మేడం, ఒక ఎంబుక్లో 2-3 వర్క్ ఐడీలు రావడం జరుగుతుంది. 22 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ 88% ఉన్నాయి మేడం. నెక్స్ట్ 23 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ ఇది 88% ఉన్నాయి మేడం. ట్యాంకర్ పేమెంట్ చేసింది మేడం. బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ మేడం, మొత్తం 200 పెట్టారు. 170 మొక్కలు బతికినాయి, 30 మొక్కలు అనేవి చనిపోయినాయి మేడం. 8 ఇస్తుంది మేడం. హరితవనాలు మేడం, 25 మేడం, హరితవనాలు 90% మొక్కలు ఉన్నాయి మేడం. ఖచ్చితంగా చెక్ చేయాలి. డబ్బులు మళ్ళీ అడిగితే ఆ ట్రాక్టర్ ఫీజులు కట్టాలంటే డబ్బులు ఏమంటారు, కరెంట్ బిల్ కట్టాలంటే ట్యాంకర్ పేమెంట్ ఏమి ఇవ్వలేదు. ట్యాంకర్ పేమెంట్ ఇచ్చిన వాళ్ళు మీరు డబ్బులు ఇస్తున్నారు, అది దేనికి వాడుతున్నారు అనేది కూడా చెక్ చేయాలి. 3 లక్షలు ఇచ్చింది దేనిది? ఎన్ని జీపీలు ఇంకా ట్రాక్టర్ పేమెంట్ కట్టకుండా ఉన్నారు? ఏం లేదు మేడం, అన్నీ క్లియర్ చేస్తుంది. గ్రామ పంచాయతీ ఫండ్స్కి వెళ్ళి ఇచ్చేస్తుంది. అవును, గ్రామ పంచాయతీ ఫండ్కి వెళ్ళి ఇస్తున్నారు. మనం ఇచ్చే అమౌంట్ ఎక్కడ పోతుందని అడుగుతున్నాం. ఈజీఎస్ నుంచి ఇస్తున్న అమౌంట్ ఎక్కడ పోతుంది? అది మీరు ప్రాపర్గా చెక్ చేయండి. డీజిల్కి జీపీ అకౌంట్ నుంచి తీస్తలేరా? అంటే ఎన్ఆర్జీఎస్కి వెళ్ళిస్తే ఇళ్ళకి వెళ్ళి అది మీకు క్లారిటీ ఉందా? మేము చెక్ చేసేస్తున్నాం. ఏం గ్రామ పంచాయతీ ఏమి ఇయ్యరా? అంత మండలి ఇదే ఫాలో అవుతారా? మండలి మొత్తం ట్యాంకర్ పేమెంట్ ఇస్తే ఇలా జీపీలు ఇవ్వాలి. చెక్ చేయలేదు. చెక్ చేయండి ఒకసారి. చెక్ చేస్తే మీరు జీపీల నుంచి పేమెంట్ ఇస్తారా, ఈజీఎస్ పేమెంట్ ఇస్తారు? చాలా అమౌంట్స్ ఇస్తున్నాం. మనమేమో ఎవరం ప్రచారం చేసుకోవాలి. మళ్ళీ సర్పంచులు ఏమంటారు, ఈజీఎస్ పైసలు వస్తలేవు అంటారు. ఇప్పుడు చెక్ చేసిందా? అయితే ఏంటి చెక్ చేసింది? మీరు ఇచ్చినది ఓకే, ఎఫ్టీ వాళ్ళు పడ్డాయా లేదా చెక్ చేసారు, అది కానీ వాళ్ళ క్యాష్ బుక్లు ఏమున్నాయి? ఎంత ఇస్తున్నారు రైతుకి? ట్రాక్టర్ ఇంకా మీ జీపీ ఏం వాడట్లేదు? అది ట్రాక్టర్కి 600 ఇస్తున్నారు. ఇది ఎక్కడ చూడండి. ఒక రోజుకు 600 నుంచి 3-4 ఒకసారి చెక్ చేయండి. ఉన్నదే మనకు కొన్ని జీపీస్ ఉన్నాయి.
వేరే ఆప్షన్ మరి అదొక్క రైతు దగ్గరే వాటర్ ఉందా, మనము బోర్ వేపిస్తే అయిపోద్ది కదా, మన కమ్యూనిటీ ప్లేస్. 4 బోర్లు ఉన్నాయి, మెయిన్ బోర్లు మేడం. ఊర్లో ఎక్కడ లేవు నీళ్ళు, ఎట్లా తాగుతారు? రీసెంట్గా 4-5 months నుంచి అదే ప్రాబ్లం. బోర్లు పోసలేదు, 2 బోర్లు లింక్ చేసినా కానీ ప్రాబ్లం. మరి మనం అది బోర్ రీఛార్జ్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, చేసిరా మనం? ప్లాంటేషన్ 90% ఉన్నాయి మేడం. 90. వాటర్ ఇది నేచర్ కదా, ల్యాండ్ ఎంత దూరం ఉంటుంది? ఎంత 6 ఉంటుంది. అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంటుంది. అసలు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఒకటి సోలార్ పెట్టుకోండి, సోలార్ పంప్ ఉంటుంది. కొన్ని స్పెసిఫికేషన్ మీకు ఊర్లకే నీళ్ళు లేవు కదా, మనం తాగడానికే లేవు కదా, పెట్టుకోండి స్పెసిఫికేషన్స్. ఇప్పుడు ఇక్కడ చెట్లు బాగున్నాయంటే నాకు తెలిసి గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. ఈ టాస్క్లో పర్మిషన్ వచ్చేసి 85% ఉన్నాయి మేడం. ఇది ఎక్కడ ఉంది? ఊరు పక్కన. ఇక్కడ కూడా వాటర్ లేదు. ఇప్పుడే మన తెలుగంతా వాడాలి, వాటర్ షెడ్ తెలుగంతా చేయాలి. నెక్స్ట్ మేడం, ఈ పిఆర్కి సంబంధించి సిసి రోడ్లు అనేది చూడడం జరిగింది. ఈ 2017-18 సంవత్సరాలు మేడం. అంతే మొత్తం పిఆర్. అవును. నెక్స్ట్ జ్యోతి నాయక్ తాండా. వన్ టు 6 ఇన్ఫర్మేషన్ మేడం. 9 నేమ్ బోర్డులు మాత్రం పెట్టడం జరిగింది. మీరేమో ప్రేక్షకులాగా చూపించాము అంతా అయిపోయింది. దిమ్మేలు ఉన్నాయి కదా మీరు, అవి ఆఫీస్ కానీ దిమ్మేలు చేయండి. సేమ్ ఇప్పుడు అమౌంట్ ఉంది కదా, 1,30,000 250, ఇక్కడ 1,30,000 250. మళ్ళీ సార్ ఇలాగే 20 అదే నెంబర్. ఇది పడ్డాయా లేదా అలా స్టేట్మెంట్, మీ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయాలి. చూసేసి పడ్డాయా లేదా తెలుసుకోవాలి. డబుల్ అయింది పేమెంట్, సబ్మిట్ చేయాలి. అక్కడ ఉన్న రైజింగ్ వచ్చేసి 50,000. ప్యూర్గా మీకు ఏదైతే క్రెడిట్ అయిన పాస్బుక్ ఉంటుంది అది తెస్తేనే ప్రింట్ తీసుకొచ్చి
ఇలాంటి ఇష్యూస్ ఇష్యూస్ లేదు కాబట్టి వాళ్ళకు రికార్డ్ ఇవ్వకపోయినా అయింది, డబుల్ పేమెంట్ అయింది. అయితే ఆ స్టేట్మెంట్ తీసుకుంటే తెలుసుకోవాలి. మనం వెళ్ళి క్రెడిట్ అయింది. కొన్ని చోట్ల అయితే మేడం బిల్ నెంబర్ సేమ్ ఉంటే మనకు బిల్ నెంబర్ దగ్గర 0 అని యాడ్ చేస్తే అప్లికేషన్ పంచాయతీ రాజ్లో కూడా ఉంది. సేమ్ చెప్పండి మనం చూద్దాం. ఒక్కసారి వాళ్ళకి స్టేట్మెంట్ క్లోజ్ చేసుకుంటే నెక్స్ట్ వన్ టు 8 వరకు ఇన్ఫర్మేషన్ మేడం. నేమ్ బోర్డ్స్ మేడం 49 వర్క్లకు 6 వర్క్లకు నేమ్ బోర్డు పెట్టారు మేడం. 6 అంటే చాలా తక్కువ. అవి ఓన్లీ అవన్నీ పెట్టు. మీరు నేమ్ బోర్డు లోపల ఎక్కడ పెట్టినా అది టీం వచ్చి చూస్తారు, కానీ రోడ్డు మీద పెడితే జనాలు చూస్తారు. అవును, జనాలు చూడాలి. జనాలు వెబ్సైట్ బోర్డు ఉద్దేశం అందరికీ తెలియాలి అని, పని జరిగిందని అందరికీ తెలియాలి. ఇప్పుడు మనకు సోషల్ ఆడిట్ హియరింగ్లో చెప్తేనే తెలిసింది 3 కోట్ల ఎక్స్పెండిచర్ చేసి పదరాలు. అవును, 3 కోట్లు ఏ డిపార్ట్మెంట్ అని ఇస్తుందా మీ మండలికి? ఏ డిపార్ట్మెంట్ అన్న 3 కోట్లు ఇస్తుందా పదరకి? మనం ఇస్తున్నాం, అది మనం ప్రచారం చేసుకోవచ్చు. మంచి బోర్డు పెట్టి ఆయన మొత్తం ఎక్స్పెండిచర్ రాస్తే అందరికి తెలుస్తుంది. 10 లక్షలు 12 లక్షలు అవి ఇంత పని అయిందా అని. ఏదో చెట్లు నాటుతారు పీకేస్తారు అని వాళ్ళని ఎగతాలు చేస్తారు కదా. అవునా, చెట్లు నాటితే 10 లక్షలు ఏంటి ఎవరైనా ఇస్తారా? ఇస్తారా? ఎవరు మనం ఇస్తున్నాం చెట్లు నాటడానికి. వర్క్ డీటెయిల్స్ మేడం. నెక్స్ట్ మేడం పిఆర్ డిపార్ట్మెంట్ సంబంధించి రికార్డ్స్ గ్రామసభ తర్వాత ఇవ్వడం జరిగింది. గ్రామసభ తర్వాతనే తనిఖీ నిర్వహించడం జరిగింది. గ్రామసభ తర్వాతనే రిపోర్ట్ రాయడం జరిగింది మేడం. నెక్స్ట్ మేడం ఇది బావిలో పుడకతీత వలన భూగర్భ గౌరవమైన మన జడ్పీటీ సార్ గారు వేదిక మీద రాగలరని కోరుచున్నాను. పదరా జడ్పీటీ సార్. నైన్త్ మేడం, బావిలో పుడకతీత వల్ల భూగర్భ జలాల్లో నీళ్లు పెరిగి ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు తెలిపారు మేడం. సర్పంచులు రాలేదు. సర్పంచ్ రావాలి. 11th మేడం, చెప్పిన ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళకి తెలుసు. మీరు ముందు కూర్చోండి, వచ్చినప్పుడు మళ్ళీ ప్లే చేసుకోండి. మరి వెనక్కి కాకుండా ముందుకు వేసుకోండి. 11th మేడం, డిమాండ్ తీసుకున్నారు కానీ నో డిమాండ్ తీసుకోలేదు మేడం. 12th మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ 52% వేయడం జరిగింది మేడం. మరి చేయాలి. నెక్స్ట్ పే స్లిప్లు మేడం రాగాస్లో ఇవ్వలేదు, ఎన్ఎస్లో ఇవ్వడం జరిగింది మేడం.
అదే మేడం ఎన్ఐసి కనిపించినాయి, నాగాస్ ఎక్కడ కనిపించలేదు, వాళ్ళు కూడా ఇలా చెప్పలేదు. అప్డేషన్ చేస్తే కనిపిస్తాయి కదా, జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తే కనిపిస్తాయి కదా. నెక్స్ట్ 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది మేడం. 15th మేడం పని జరుగుతున్న ఫోటోలు నిర్వహించారు, మిగతా 2 రకాల ఫోటో నిర్వహించలేదు మేడం. ఏమైందమ్మా? సంధ్యారాణి సంధ్యారాణి పరమేశ్వర్ ఓన్లీ ఒక్క ఫోటో మాత్రమే చూపించారు, లేవా మిగతా ఫోటోస్ లేవా? నెక్స్ట్ వర్క్ ఫైల్ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పెట్టలేదు మేడం. పెట్టలేదా? లేదు మేడం. ఎంబీలలో ఒక రైతు కూలీల సంతకాలు తీసుకోవడం జరిగింది మేడం. రోల్ కాల్ కూడా చేయడం జరిగింది మేడం. ఈసీ 25% చెక్ మేర చేయడం జరిగింది మేడం. 12-13 కాలంలో కూడా రాయడం జరిగింది. సర్వాల్ రిజిస్టర్ కూడా రాయడం జరిగింది మేడం. అవెన్యూ ప్లాంటేషన్ మేడం 4 వర్కడీలలో 1673 మొక్కలు నాటడం జరిగింది. 1497 మొక్కలు బ్రతుకున్నాయి, 176 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 89% ఉన్నాయి మేడం. మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్ 4 వర్కడీలలో 2213 మొక్కలు నాటడం జరిగింది. 1909 మొక్కలు బ్రతుకున్నాయి, 304 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 86% బతుకున్నాయి. వీటికి పేమెంట్ ఇచ్చారా? మీరు చెప్పాలా? కమ్యూనిటీ చాలా ఉన్నాయి కదా, మరి 2000 ఉన్నాయి, 4 వరకు చెట్టు నీళ్ళు ఏం పోస్తలేదు కదా, మరి పోస్తే నువ్వు గట్టిగా అడగాలి కదా. వెరిఫై చేయండి వర్క్ ఐడీలు ఏమేమి. 89% బతుకున్నాయి. 25th మేడం పేమెంట్ ఇచ్చారు, అదొకటి ఇచ్చారు, మిగతా వాటికి మీరు అడగాలి. 25th మేడం ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ 130 మొక్కలు నాటడం జరిగింది. 118 మొక్కలు బతుకున్నాయి, 17 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 87% బతుకున్నాయి. 26th మేడం రోజ్గార్ దివస్ కార్యక్రమాలు నిర్వహించలేదు, వాటి రిజిస్టర్ కూడా రాయలేదు మేడం. మీకు అర్థమైందా? రోజుగారు చెప్పండి. జాబ్ కార్డ్ అప్డేషన్ గురించి, టీపీఎస్ పనుల గురించి ఎవరు చెప్పాలి? ప్రజలు బేసిక్ ఎవరైతే మన పనికి వస్తారో వాళ్ళకి సింపుల్. మనము వర్క్ సైడ్ పోతాం కదా, పని చేసే ప్లేస్ పోయినప్పుడు అలా పని అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి అర్థగంట వాళ్ళతో మాట్లాడాలి, పని గురించి మాట్లాడాలి, అది రాసుకోవాల్సి ఉంటుంది. 27th మేడం అనేది మనం సార్ మాస్టర్ చెక్ చేద్దాం, చూపించండి. ఇప్పుడు మీరు అది అబ్జర్వ్ చేసారు కదా, దాంట్లో ఏమన్నా కంప్లైంట్ అలా అడిగితే చేసినామని అంటారు, పని చేసినామని అంటారు. ఇప్పుడు పే ఆర్డర్ మొత్తం జనరేట్ చేసి 3 డేస్కి కానీ
నెక్స్ట్ టైం ఇది రిపీట్ కావద్దు. సార్ మాస్టర్ ఉంది అంటే అది చాలా క్లియర్గా ఉండాలి. కొట్టువేతలు ఉంటే క్లియర్గా అక్కడ రాయాలి ఎందుకు కొట్టేసారు, కొట్టేయకూడదు యాక్చువల్గా రాసింది. కూలీలకు అవగాహన లేదా 6 డేస్కి హాజరు సంతకాలు వేసారని రాశారు. మీరు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉండకూడదు. ఏం చేయరా? నెక్స్ట్ మేడం, ఈ గ్రామంలో అనేది ఆడిట్ నిర్వహించే గ్రామంలో పనులు జరగలేదు మేడం, కావున సిఎస్సి ఆడిట్ నిర్వహించలేదు మేడం. ఎవరు లేరా మనసేవకు వాచనవాడు? మనసేవకు లేరా? నర్సరీ మాస్టర్ లేదా? లేదు మేడం, అదే రోజు వర్షం పడ్డది, కొంచెం డిమాండ్ అది ఆడిట్. ఇప్పుడు ఎవరు టీ మాస్టర్ లేదు, మ్యాండేస్ లేదు. వేరే ఐడి పెట్టేది కానీ అసలు చేస్తారు కానీ అసలు ఒక్క బెడ్ ఉంటే ఇప్పుడు వస్తున్నాడా వస్తలేడా? ఆయన ఉన్నాడా లేడా చెప్పండి. ఉన్నాడంటే ఆయనకి మరి పేమెంట్ ఇస్తారా ఏమి ఇయ్యారా? ఇస్తారంటే మాస్టర్ ఉండాలి కదా, మాస్టర్ ఉండాలి కంపల్సరీ. మీరు ఉట్టి జోలు చెప్తే 10 జీపీలు ఫాలో అప్ చేయలేకపోతే నీవు ఒక్క జీపీ అనే నాకు చూపించు, కాంక్రెంట్ ఆడిట్ అయినట్టు. మీరు మంచిగా సంతకాలు పెట్టిస్తారు, పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ అందరూ సంతకాలు పెట్టిస్తారు. నెక్స్ట్ 29th మేడం, ఒక ఎంబీలో ఒకటే వర్క్ ఐడి రికార్డ్ చేయాలి, కాకపోతే 3-4 వర్క్ ఐడి రికార్డ్ చేస్తున్నాం. ఎంబీలు ఏముంటాయి మీరు తెచ్చుకోరు, పదర చాలా దూరం అయింది. నెక్స్ట్ మేడం, ఇది పిఆర్ వర్క్లకు సంబంధించి ఆడిట్ నిర్వహించడం జరిగింది మేడం. ఎలాంటి అవకతవకలు లేవు మేడం, సరిపోయిన కొలతలు సరిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి క్రిమిటోర్కి సంబంధించి రికార్డ్ ఇవ్వలేదు మేడం, కావున అవి ఆడిట్ నిర్వహించలేదు. అది డబల్ పేమెంట్ కూడా కావడం జరిగింది మేడం, ఆ స్టేట్మెంట్లు చూపించలేదు. సేమ్ సార్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటర్లో కావచ్చు, ఇది మనకు ఏది చిన్నపల్లి రికార్డు మనకు రాలేదు. అబ్జర్వేషన్ ఇలా రికార్డింగ్ అనేది ఆడిట్ కూడా చేయలేదు, కోసం మనం అబ్జర్వేషన్ దానిలో డబుల్ పేమెంట్స్. అంతే పేరా రాసి పెడతారు, ఇలా పేరా రాసి వదిలేస్తారు. అవునమ్మా, వీళ్ళ అకౌంట్లోనే కదా పడేది, వాళ్ళ స్టేట్మెంట్ ఏమంటే ఇస్తారు కదా. రికార్డు ఇవ్వలేదు మేడం. నెంబర్లు మేడం, 102 వర్క్లకు పహార్ నిర్వహించారు మేడం. మిగతావి చేస్తున్నారు ఎప్పుడైతే ఏమైతే 6 వర్క్ డీటెయిల్స్ మేడం. అయితే మేడం, న్యూ జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాం మేడం. ఎవరు నైన్త్ మేడం, 100 days పూర్తి కావడం వల్ల 8 మంది హక్కుదారులు 48 రోజులు పనిచేసి 7,992 రూపాయలు నష్టపోవడం జరిగింది మేడం.
మీరే పెట్టుకోండి. డిమాండ్ తీసుకోలే మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ 50% చేసారు మేడం. ఏమైంది మరి? మిగతా జాబ్ కార్డ్స్ మరి అప్డేషన్ ఎందుకు కాదు? నెక్స్ట్ 30% ప్లేసిక్లు పంపిణీ చేయడం జరిగింది మేడం. 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది మేడం. పని జరుగుతున్న ఫోటోలే నిర్వహించింది మేడం. మిగతా 2 రకాల ఫోటోలు నిర్వహించలేదు. వర్క్ ఫైల్ నిర్వహించడానికి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ పెట్టలేదు మేడం. రైతు కూలీల సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది మేడం. రోల్ కాల్ చేయడం జరిగింది మేడం. ఈసీ 25% చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయడం జరిగింది మేడం. మొక్కలకు సంబంధించి సర్వైవల్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయడం జరిగింది మేడం. ఉంది మేడం. జాబ్ కార్డ్ అప్డేషనే లేదు. అవును మేడం, 50% ఉంది మేడం. 21 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ మేడం. 6 మార్కెడీలలో 2432 మొక్కలు నాటడం జరిగింది. 2221 మొక్కలు బతికున్నాయి. 211 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 91% బతుకున్నాయి మేడం. 22 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ మేడం. 85% బతుకున్నాయి మేడం. ట్యాంకర్ పేమెంట్స్ ఇచ్చి 23 మేడం, పీపీవీ మేడం. 85% బతుకున్నాయి మేడం. 24th మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్. 87% బతుకున్నాయి మేడం. చెట్లు గడ్డి అంటే పెడితే వచ్చి చెట్లు అనుకోవాలని ప్రాసెస్ మేడం. మళ్ళీ నాటుకుంటాడా? నెక్స్ట్ రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం. మేడం, సిఎస్ఐ ఆడిట్ నిర్వహించలేదు మేడం. పండ్ ప్లాంటేషన్ కూడా ఉంది కదా. ఇక్కడ కూడా ఉన్నారా? వాసన వాడు నెక్స్ట్ 20th మేడం, ఎంపీలలో ఒకటే వర్కడీ నిర్వహించాలి. ఒక ఎంపీలో 3-4 వర్కడీలు రికార్డ్ చేస్తారు మేడం. పిఆర్ మేడం, ఇన్ఫర్మేషన్ మేడం. ఆడిట్ తనిఖీ చేయడం జరిగింది మేడం. 16-17 వర్క్స్ ఉన్నాయి. అంతే మేడం, ఈ గ్రామ సంవత్సరం అంతే మేడం.
చేస్తున్నావు అంటే ఇమ్మీడియట్గా వెబ్సైట్ బోర్డు పెట్టేయాలి. నీకు ఒక లాగిన్ ఇచ్చి నువ్వు చెక్ చేయమని ఈసీ ఎందుకు పెట్టింది? డైరెక్ట్ టీఏ నుంచి అడ్మిన్ శాంక్షన్ లేదు కదా, టెక్నికల్ శాంక్షన్ ఇస్తున్నావు కదా. అందరు ఉన్నారు, కొన్ని జీపీలు ఏపీ ఒక రాష్ట్రం, కొన్ని జీపీలు సిఎస్ రాష్ట్రం, కొన్ని జీపీలు ఎంపీడీ ఒకటి రాష్ట్రం, అందరూ తీసుకోండి. ఎంజీసీ మొత్తం కలిసి పనిచేస్తేనే అవుతుంది, ఒక్కొక్కరికి ఏం కాదు. కాకపోతే అన్ని తయారు చేస్తున్నాను మేడం, 10 డేస్లో కంప్లీట్ చేస్తారు. 10 డేస్లో సోషల్ ఆడిట్కే చేయలేదంటే చేయరు. ఇంకా మెయిన్ బోర్డ్స్ అవి వాళ్ళు చెప్పుకుని వాళ్ళే రాసుకున్నారు, అయిపోయినాయి. కాకపోతే ఎడిట్ చేయడానికే కొంచెం పెయింటర్ లేక చేయలేకపోయేది. 10 డేస్లో చేపిస్తున్నారు. కర్ణుని చావుకు 1,00,000 కారణాలు ఉంటాయి. లాస్ట్కి మహాభారతంలో ఎవరు గెలిచారు అన్నది కథ. అవునా కదా? 7th వర్క్ డే చేస్తున్నాం. ఎయిత్ ఇష్యూ మ్యామ్ డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ తీసుకోవట్లేదు. 9th మ్యామ్ జాబ్ కార్డ్ అప్డేషన్ 60% చేశారు మ్యామ్, 40% చేయలేదు. 10th మ్యామ్ ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది, 60% చేయడం జరిగింది. 10th ఇష్యూ మ్యామ్ ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది మ్యామ్. 11th మ్యామ్ 7 టైప్స్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. 12th మ్యామ్ ఓన్లీ డ్యూరింగ్ ఫొటోస్ చూపించడం జరిగింది మ్యామ్, బిఫోర్ ఆఫ్టర్ చూపించలేదు. ఏమైంది కృష్ణ? ఫోటోలు చూపించినావు, పెట్టలేదు, పెట్టకండి. 13th మ్యామ్ వర్క్ ఫ్లో నిర్వహించడం జరుగుతుంది కానీ 21 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ పెట్టట్లేదు. 8, 9 వరకు ఉన్నాయి మ్యామ్. 14th మ్యామ్ ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ నిర్వహించడం జరుగుతుంది మ్యామ్. ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 12, 13 కాలాలు కూడా రాయడం జరుగుతుంది. సర్వైవల్ కూడా ఉంది మ్యామ్. 19th మ్యామ్ కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద ప్లాన్స్ పెట్టడం. ఈదమ్మ మేడం, పెద్ద ఈదమ్మ, ఈమె సంతకం లేకుండానే పేమెంట్ చేయించడం జరిగింది మ్యామ్. మాస్టర్లలో బేసిక్గా సంతకం లేదు, వచ్చిందంట చెప్పినారు. పైసలు ముట్టినాయి, నాకు కూడా తెలుసు. పైసలు ముట్టినందుకు వాళ్ళు రాశారు. ఒక్క బేసిక్ది మాత్రం లేదు, మిగతా వాళ్ళది ఉంది మ్యామ్. గ్రామ సభలు ఏమైనా అబ్జెక్షన్ వచ్చిందా? ఏం లేదు, ఆమె వర్క్ చేస్తుందని చెప్పారు. నెక్స్ట్ 20 మ్యామ్ ఇది రోజుగారి దివాస్ కార్యక్రమం నిర్వహించడం లేదు మ్యామ్, ఈ జీపీకి సంబంధించి. 21 మ్యామ్ ఇది హరితవనాల ప్లాంటేషన్కి సంబంధించి 2,900 ప్లాంట్స్ పెట్టడం జరిగింది మ్యామ్. 93% బ్రతుకుంది మ్యామ్, బాగుంది ఇక్కడ. 22 మ్యామ్ ఇది ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 5 వర్క్ ఏరియాలో 3,118 మొక్కలు నాటడం జరిగింది. 87% బ్రతుకున్నాయి మ్యామ్. ఇష్యూ మ్యామ్ కమ్యూనిటీ ప్లాంటేషన్ కింద 4 వర్క్ ఐడీస్లో మొక్కలు నాటడం జరిగింది. 86% ఉన్నాయి మ్యామ్. దాదాపు 24th మ్యామ్ ఇది బృహత్పల్లె ప్రకృతి వనానికి సంబంధించి ప్లాంట్స్ పెట్టడం జరిగింది. 82% ఉంది. రాక్ ఏరియా అని చెప్పారు. చెట్లు లేవు,
82% ఉంది. కింద ఏర్లు బండాలు బండలు ఉంటాయి కదా మేడం, మొత్తం బండలలోనే ఇచ్చారు మాకు. బంగారం మంచిగా అవసరం మేడం. ఏం చేయాలి? పైన మాత్రమే వేరుండే చెట్లు వేరుంటుంది. అవును అవుతాయేనా? ఇప్పుడు వేరున్న చెట్లు చిన్న చిన్న బుషెస్ పెకోమోల బుషెస్ లాంటివి మన ఏమంటారు పప్పాయ ఉంటుంది. పప్పాయ వేరు కిందికేమో పైన పప్పాయ మన నాటిందా లేవు మీ దాంట్లో ఉన్నాయా పప్పాయ చెట్లు? వేరే వాళ్ళ దగ్గర తీసుకోండి వస్తాయి. నెక్స్ట్ 25th మ్యామ్, ఇది ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి టీఏ గారు 5868 MB యూజ్ చేయడం జరిగింది మ్యామ్. తప్పుగా క్యాలిక్యులేట్ చేయడం వల్ల 160 రూపీస్ హక్కు ధర నష్టపోవడం జరిగింది. ఆంజనేయులు అవే తప్పు. 26 మ్యామ్, ఇది ఎవెన్యూ ప్లాంటేషన్ ఫస్ట్ రికార్డ్ ఇవ్వలేదు మ్యామ్, దానికోసమని ఇష్యూ రాసాము. తర్వాత రికార్డ్ ఇవ్వడం జరిగింది. వర్క్స్ కూడా చూడడం జరిగింది మ్యామ్. రికవరీ ప్రపోజల్ చేసిన క్యూసీ పేమెంట్ రిలీజ్ చేస్తే అది కట్ చేసుకుని మళ్ళీ పేమెంట్ మొత్తం ఈ ఊర్లో ఇప్పుడైతే లెంత్ పరంగా గోల్డ్ వర్క్స్ ఉన్నాయి మ్యామ్. మొత్తం పిఆర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మ్యామ్. మైట్ మ్యామ్ అంతా. సెవెంత్ ఇష్యూ మ్యామ్, ఇది వర్క్ డీటెయిల్స్. కాంపోజిట్కి ఒకటికి మ్యామ్. ఎయిత్ ఇష్యూ మ్యామ్, డిమాండ్ ఉంది, నో డిమాండ్ లేదు మ్యామ్. 9th మ్యామ్, జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది కానీ ఒక 55% మాత్రం చేయడం జరిగింది. 10th మ్యామ్, ప్లేసెస్ ఇవ్వడం జరుగుతుంది. 11 మ్యామ్, 7 టైప్స్ రికార్డ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. 12 మ్యామ్, ఓన్లీ డ్యూరింగ్ ఫొటోస్ చూపించడం జరుగుతుంది మ్యామ్ వర్క్ సంబంధించి. 13 మ్యామ్, వర్క్ ఫైల్ నిర్వహించడం జరుగుతుంది కానీ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో పెట్టట్లేదు. 14 మ్యామ్, టీఏ పరమేశ్వర్ సార్ మ్యామ్. వర్క్ ఫైల్ ఉంది మ్యామ్. 9-10 డాక్యుమెంట్స్ పెట్టడం జరుగుతుంది కానీ 21 టైప్స్ ఆఫ్ మనకు పెట్టాలి కదా మ్యామ్. 14 మ్యామ్, ఎంబుక్లో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ ఉంది మ్యామ్, ఈసీ సెట్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 12 కాలాలు కూడా రాయడం జరుగుతుంది. సర్వైవల్ కూడా ఉంది మ్యామ్. 19th మ్యామ్, ఇంటర్నల్ ప్లాంటేషన్ కింద ఒక వర్క్ ఐడిలో ప్లాన్స్ పెట్టడం జరిగింది మ్యామ్. ఇది 72% ఉన్నాయి మ్యామ్.
పెద్దల దగ్గర జేసీతో తీసేస్తారు అని చెప్పినారు. వెహికల్ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. అలాంటి ప్లేస్ పెద్దనే టెంపుల్ దగ్గర పెడితే మొత్తం వెహికల్స్ గోడౌన్ అంటే పార్కింగ్ అప్పుడు పోయిందా ఏంది జాతర నడుస్తున్నప్పుడు పోయిందా మరి అట్లా 20 మ్యామ్. హరిత వనరులకు సంబంధించి 86% ప్లాంట్స్ బ్రతుకున్నాయి మ్యామ్. తీసాం మ్యామ్. మంకీ ఫుడ్ కోర్ట్ కింద ఒక వర్క్ ఏరియాలో ప్లాంట్స్ పెట్టడం జరిగింది మ్యామ్. ఇది కరెక్ట్గా గుడి పార్కింగ్ ఏరియాలో పెట్టడం వల్ల 35% మాత్రమే ఉన్నది మ్యామ్. అయితే జాతర టైంలో తీసేస్తారని చెప్పారు. ఫుడ్ కోర్ట్ అంటే ఏంటి? మంచి ఫుడ్ కోర్ట్ అలా చెట్లు వాళ్ళు చెప్తారు, మీరు చెప్తారు. ఓన్లీ పండ్ల చెట్లే పెట్టారు. నేరేడు పెట్టి ఉసిరి ఇంకోసారి పెట్టండి. ఏం చేయండి అంటే పార్కింగ్ అంటున్నారు. పార్కింగ్ ఎట్లా చేస్తారు? బ్యారికేడింగ్ చేస్తారు. చుట్టూ రౌండ్ పెట్టారు. మధ్యలో నాటదు, కమ్యూనిటీ లాగా నాటదు. ఓన్లీ బార్డర్స్. అది కూడా ఎట్లా చేస్తాం? దగ్గర నాటదు. ఇప్పుడు ఆ నీలగిరి చెట్టు ఈ నీలగిరి చెట్టు మధ్య ఎన్ని చెట్లు ఉంటాయి? మనం ఇప్పుడు టెంట్ వేసుకున్నాం, దీన్ని తీసేయలే కదా చెట్టు. అట్లా నాటాలి. పార్కింగ్ ప్లేస్లో నాటండి. ఎట్లా నాటాలి? ఓన్లీ బార్డర్ అట్లా నాటితే మీ చెట్లు ఉంటాయి. మళ్ళీ నాటాలి. 22 మ్యామ్. అవెన్యూ ప్లాంటేషన్ కింద 2 వర్కర్స్లో ప్లాంట్స్ పెట్టడం జరిగింది. 87% బ్రతుకున్నాయి మ్యామ్. 23 మ్యామ్. ఇది ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి కేవలం వాచ్ అండ్ వార్డ్ అమౌంట్కి సంబంధించి మాకు ఆడిట్కి రావడం జరిగింది మ్యామ్. ఈ ప్లాంట్స్ కూడా కౌంట్ చేయడం జరిగింది. 86% బ్రతుకున్నాయి మ్యామ్. ఇవి ఫిట్టింగ్ ప్లాంటింగ్ లాస్ట్ ఆడిట్లో పోయింది మ్యామ్. ఉన్నాయి మ్యామ్. 24th మ్యామ్. ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 87% మొక్కలు బ్రతుకున్నాయి. 25th మ్యామ్. ఇది ఒక వర్క్కి ఒక ఎంబీ యూజ్ చేయాలి కదా మ్యామ్. అయితే 3-4 వర్క్స్ కూడా ఒక ఎంబీ యూజ్ చేయడం జరుగుతుంది. 26 మ్యామ్. ఇది టీఏ గారు తప్పుగా గురించడం వలన వేసికర 228 రూపీస్ నష్టపోవడం జరిగింది మ్యామ్. నెక్స్ట్ పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వర్క్స్ చూడడం జరిగింది మ్యామ్. దీంట్లో ఒక వర్క్ ఐడికి సంబంధించి డబుల్ పేమెంట్ వచ్చింది మ్యామ్. లాస్ట్లో అవును మ్యామ్. ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఈజీఎస్ ఆడిట్కి వచ్చిన మేడం గారికి, మిగతా పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, సెక్రటరీ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. మండలంలో జరిగిన పనిలో భాగంగా ఈ సోషల్ ఆడిట్ నడుస్తూ ఉంటుంది. దాంట్లో మీరు చేసిన పొరపాట్లను మరి సరిదిద్దుకొని మిగతా
ముందుకు పోయే టైంలో మిగతా పొరపాటు అంటే ఈ జరిగిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకొని మండలికి అలాగే మీ ఉద్యోగాలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుతాం. థ్యాంక్ యూ. మా నుండి ఏ సహకారాలు కావాలన్నా గౌరవ ఎంపీపీ గారు, నేను, మా ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు ఖచ్చితంగా అందిస్తాం. ఎందుకంటే వీళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్ సెక్రటరీస్ కానీ, ఇక్కడ ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ, ఇక్కడ ఉన్నది కొన్ని పొరపాట్లు తెలియక జరుగుతాయి. కొన్ని మేమే చేయమంటాం కూడా సందర్భం వచ్చినప్పుడు. కానీ కావాలని వాంటెడ్లీ చేసేటైతే ఏమి ఉండదు. ఏదో 1-2 తప్పిస్తే వాస్తవంగా నీటి ఎద్దడి ఉన్న గ్రామంలో కొంత మొక్కలు ఇబ్బందికి గురవుతూ ఉన్నాయి, అంతటా చూసిందే. చిన్న పొరపాట్లను పెద్దగా చూడకుండా మా వాళ్ళకు కూడా మీరు సహకరించినట్లయితే ఖచ్చితంగా మా తరఫున, మా మండలి తరఫున మేము ఖచ్చితంగా సహకరిస్తాం. వేరే సమావేశం ఉన్నందువల్ల వెళ్తున్నాం. మీ కార్యక్రమాన్ని మీరు ముగించుకొని లంచ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుతాం. నేమ్ బోర్డ్స్ వచ్చేసి 8 ఉన్నాయి మేడం. ఫీల్డ్ వద్ద 134 పనులు జరిగినాయి మేడం. సోప్ పీట్లో వచ్చేసి 85 పనులు జరిగినాయి మేడం. చాలా 131 8 ఉన్నాయి. అన్ని దిక్కులు అట్లా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇంగ్లీష్లో రిపోర్ట్ పెట్టాలి. కల్పించడం మేడం. ఇష్యూ నెంబర్ 8 వచ్చేసి పనుల వివరాలు. ఇష్యూ నెంబర్ 9 వచ్చేసి పిఆర్కి సంబంధించింది మేడం. వీళ్ళు రికార్డ్స్ ఇచ్చారు, క్యూసీ కంప్లీషన్ రిపోర్ట్ లేని కారణంగా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 10 వచ్చేసి న్యూ జాబ్ కార్డ్ మేడం. 2 హక్కుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇష్యూ ఇష్యూ నెంబర్ ఇష్యూ నెంబర్ 11 వచ్చేసి నేమ్ యాడింగ్ మేడం. 3 హక్కుదారులు. ఇష్యూ నెంబర్ 12 వచ్చేసి 16 మంది హక్కుదారులు వివిధ వర్కిడీలు వివిధ తేదీల్లో 96 రోజులు పనిచేసినందుకు గాను 18,102 రూపాయలు రావాలి మేడం. కానీ వీరికి 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ అనేది కాలేదు. క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది మేడం. ₹772 రావాలి. కానీ వీరి పేరు దగ్గర ఓవర్లాపింగ్ అని రాయడం వల్ల పేమెంట్ కాలేదు మేడం. క్వాంటిటీ డిడక్షన్ చేయడం జరిగింది మేడం. యాక్చువల్గా వీళ్ళకి పేమెంట్ అయింది, నర్సరీలో పేమెంట్ అయింది, బీపీవీలో వర్క్ చేసినట్టు ఉంది. బీపీవీ దానికి పేమెంట్ కాలేదు మేడం. మేడం ఒకటేసారి 2 మస్టర్లు జారీ చేయడమే తప్పు మేడం. అలాంటిది ఒకటే రోజు 2 ఇట్లా 2 చోట్ల వేజ్ సీకర్ ఒకటే రోజు ఎలా పనిచేస్తాడని నా డౌట్ మేడం. ఒకటే రోజు వేజ్ సీకర్ ఒకటే ఉన్నాయి.
ఎంబుక్లలో 12, 13 కాలంలో రాయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 24 వచ్చేసి సర్వైవల్ రిజిస్టర్లో పూర్తి స్థాయిలో నిర్వహించలేదు మేడం, 50% రాశారు. చూపించలేదు మేడం, నాకు చూపించిన దానికి 50% ఉంది, అదే రాశారు. ఇష్యూ నెంబర్ 25 మేడం, విలేజ్ పార్కు 88% మొక్కలు బ్రతికున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 26 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ 85% మొక్కలు బ్రతికున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 27 మేడం, బీపీవీ మేడం 81% మొక్కలు బ్రతికున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 28 మేడం, హరితవనాలు 84% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 29 మేడం, బయోఫెన్సింగ్ ప్లాంటేషన్ మేడం 78% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 30 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ 70% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 31 మేడం, ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్ 68% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. గ్రావెల్ స్కూల్లో గ్రావెల్. ఇష్యూ నెంబర్ 32 మేడం, ఉపాధి హామీ చట్టం ప్రకారం ప్రతి నెల రోజ్గార్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. అదేవిధంగా సమావేశాల రిజిస్టర్ కూడా నిర్వహించాలి మేడం, నిర్వహించలేదు ఇక్కడ. వచ్చేసి ఒక వర్కేడీకి ఒక ఇంబుక్ మాత్రమే రాయవలసి ఉండగా ఒక ఇంబుక్ నందు 3 నుంచి 5 వర్కేడీలు రాయడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 34 మేడం, ఒకరు హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరులో సంతకం ఉంది మేడం. కానీ మొత్తం పని దినాల కాలంలో 5 అని వేయడం వల్ల ఒకరోజు కూలీ 188 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 35 మేడం, ఒకరు హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరులు ఉన్నాయి కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది మేడం. అడిగిన మేడం, పని చేశామని అన్నారు, పని ఉన్న కారణంగా పెట్టలే అని అన్నారు. ఇష్యూ నెంబర్ 36 మేడం, పంచాయతీరాజ్ విభాగం సంబంధించి 4 వర్కేడీలకు సంబంధించి రికార్డ్స్ ఇవ్వలేరు మేడం. నా గ్రామసభ అయిపోయే వరకు ఇవ్వలేరు. గ్రామసభ అనంతరం 10 తారీఖు నాడు ఇచ్చారు మేడం. నాది గ్రామసభ 9th అయిపోయింది. చేసిన మేడం. ఇన్ఫర్మేషన్ మేడం, మిగతావి పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించింది. లాస్ట్లో వచ్చేసి డబుల్ పేమెంట్ అవ్వడం జరిగింది మేడం. ఇక్కడ కూడా లాస్ట్లో పీవీలో రాసిన ఇన్ఫర్మేషన్. రాజు
సీసీ రోడ్లకి చిన్న ఉంటాయి నిన్ననే చేసినాం విజిట్ అది రైతు వేదిక నిన్ననే. నెక్స్ట్ గానుగపేంట గ్రామ అంతేనా లాస్ట్ ఇది గ్రామ పంచాయతీ గానుగపేంట 1 to 6 ఇన్ఫర్మేషన్ మేడం. 7 వచ్చేసి పనుల వివరాలు మేడం. నేమ్ బోర్డు ఉన్నాయి. నేమ్ బోర్డు అన్ని వర్క్ లేవు మేడం. ఓన్లీ 5 వర్క్స్గా ఉన్నాయి. 25 వర్క్స్ జరిగినాయి. ఇష్యూ నెంబర్ 7 మేడం, పనుల వివరాలు. ఇష్యూ నెంబర్ 8 వచ్చేసి నేను ఆడిట్ చేసే క్రమంలో ఎలాంటి ఉపాధి హామీ పనులు చేయలేదు మేడం. అందుకు సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించలేదు. మాస్టర్ లేదా? డిమాండ్ ఉంది కదా, మాస్టర్ ఉందా? మస్టర్ లేదు మేడం, అక్కడ డిమాండ్ అయితే లేదు. వర్క్ జరుగుతుంది. ఆ పీరియడ్లో నాకు డిమాండ్ చూపించాలి. ఆ డేట్లో నేను చేసే డేట్స్లో మస్టర్ చూపించంటే ఎలాంటి మస్టర్ కూడా లేదు మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం, పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి రికార్డ్స్ ఇచ్చారు. మళ్ళీ క్యూసీ కంప్లీషన్ రిపోర్ట్ లేని కారణంగా తిరిగి ఇవ్వడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 10 మేడం, ఒకరు హక్కుదారులు 6 రోజులు పనిచేసినందుకు 1144 రూపాయలు రావాల్సి ఉండేను. కానీ వీరి పేరు దగ్గర ఓవర్లాపింగ్ అని రాయడం వల్ల వారికి పేమెంట్ కాలేదు. క్వాంటిటీ అనేది డిడక్షన్ చేయలేదు మేడం. నిర్వహిస్తున్నారు కానీ నో డిమాండ్ నిర్వహించట్లేదు మేడం. ఇష్యూ నెంబర్ 12 మేడం, 80% జాబ్ కార్డ్ అప్డేషన్ చేశారు మేడం. ఇష్యూ నెంబర్ 13 మేడం, 21-22లో పే స్లిప్స్ ఇచ్చారు. 22-23లో పే స్లిప్స్ ఇవ్వలేదు మేడం. ఆగస్ట్లో ఇచ్చారు, ఇన్నేస్లో ఇవ్వలేదు. ఇవ్వలేదంటే తగ్గదు. ఇంటికి రా, మరి ఇంటికి రా. ఇక్కడ కొలపల్లి గాలిపట్ట రెండు ఒకే 99% జాబ్ కార్డ్. ఎవరు తీసుకున్నారు? నువ్వే తీసుకున్నావు. సంతకం ఉందా? ఇది ఎవరి సంతకం? గోపి ఎవరన్నా? పిల్లపల్లి ఆయనకి ఇస్తే జాబ్లో ఉన్న జాబ్ కార్డ్స్లో జాబ్ కార్డ్స్ లేవు. ఒక ఓన్లీ 8 మార్కులు మొత్తం జాబ్ కార్డ్స్ కలిపి ఉంటాయి. వాళ్ళకి చేరలేదు, ఒక్కరికి కూడా చేరలేదు. లేదు మేడం, చేరలేదు. ఇంటింటి తనిఖీలో అడిగినప్పుడు ఇవ్వలేదు అన్నారు. చేరినాయా లేదా అన్నది. నెక్స్ట్ ఇష్యూ నెంబర్ 14 మేడం, 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది మరియు అప్డేషన్ చేయడం జరిగింది మేడం.
ఇష్యూ నెంబర్ 15 మేడం, డ్యూరింగ్ ఫోటో నిర్వహించారు, మిగతా 2 రకాల ఫొటోస్ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 16 మేడం, వర్క్ ఫైల్ నిర్వహించారు మేడం. ఇష్యూ నెంబర్ 17 మేడం, ఇంబుక్ నందు రైతుల కూలీల సంతకాలు తీసుకున్నారు మేడం. ఇష్యూ నెంబర్ 18 రోల్ కాల్ నిర్వహించారు మేడం. ఇష్యూ నెంబర్ 19 చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం ఈసీ గారు. ఇష్యూ నెంబర్ 20 మేడం, ఇంబుక్లో 12-13 కాలంలో రాయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21 మేడం, ఇన్ఫర్మేషన్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది మేడం, అప్డేషన్ కూడా చేశారు. ఇష్యూ నెంబర్ 22 మేడం, విలేజ్ పార్క్ 88% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 23 మేడం, అవెన్యూ ప్లాంటేషన్ 86% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 24 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్ 81% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 25 మేడం, హరితవనాలు 80% మొక్కలు బ్రతుకున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 26 మేడం, ఒకరు హక్కుదారులు 6 రోజులు పనిచేసినట్లు మస్టర్లో హాజరులో సంతకం కలదు మేడం. కానీ టోటల్ పని దినాలు 1000 కాలంలో 5 అని వేయడం వల్ల ఒక రోజు కూలి 123 రూపాయలు పనిచేసి నష్టపోవడం జరిగింది మేడం. ఒక్కటి వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్ ఒక్కటి జరిగింది మేడం, చెక్ చేసిన మేడం, అన్ని టాస్కులు సరిపోవడం జరిగింది. 27 ఒక వర్కేడీకి ఒక ఇంబుక్ మాత్రమే రాయవలసి ఉండగా 2 నుంచి 4 వర్కేడీలు రాయడం జరిగింది మేడం. 28 వచ్చేసి రోజ్గార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి మేడం, అట్లే సమావేశాల రిజిస్టర్ కూడా నిర్వహించాలి కానీ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 29 వచ్చేసి పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి క్రిమిటోరియం సంబంధించి 5,73,262 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఇటు రికార్డ్స్ ఇవ్వడానికి కారణంగా తనిఖీ అనేది నిర్వహించలేదు.